వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. నేను మీ ఫనీశ్వర్ సార్. గత ఎపిసోడ్లో మనం చూసినట్లయితే కొత్తగా వచ్చినటువంటి ఏమేమి ఉన్నాయన్నటువంటి వాటి చూసాం. ఈ ఎపిసోడ్లో మనం రెపో రేట్కి రివర్స్ రెపో రేట్కి మధ్య తేడాలు చూద్దాం. రెపో రేటు మరియు రివర్స్ రెపో రేటు, వీటి రెండిటికి తేడాలను మనం ఈ స్లైడ్లో అంటే ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించేటువంటి వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించేటువంటి వడ్డీ రేటుని ఏమని పిలుస్తారయ్యా అంటే రెపో రేటు అంటారు. రెపో రేట్లో వడ్డీ చెల్లించేది ఎవరయ్యా అంటే వాణిజ్య బ్యాంకులు. సో ఎవరికి చెల్లిస్తాయి? ఆర్బీఐకి చెల్లిస్తాయి. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి వడ్డీ చెల్లిస్తే దాన్ని రెపో రేట్ అంటారు. ఇక్కడే రెపో రేట్లో రుణాన్ని, వడ్డీ వేరు రుణం వేరండి. రుణదాత ఎవరు అంటే ఆర్బీఐని మనం రుణదాత అంటున్నాం. రెపో రేట్లో రుణ స్వీకర్త ఎవరయ్యా అంటే వాణిజ్య బ్యాంకులు రుణ స్వీకర్తలు. ఎవరైతే రుణాన్ని స్వీకరిస్తారో వారే వడ్డీ చెల్లించాలి. ఇక్కడ రుణ స్వీకర్త వాణిజ్య బ్యాంకు కాబట్టి వడ్డీ చెల్లించేది ఎవరు? వాణిజ్య బ్యాంకే వడ్డీ చెల్లించాలి. వాణిజ్య బ్యాంకులే వడ్డీ చెల్లిస్తాయి. ఎవరికి చెల్లిస్తాయి? ఆర్బీఐకి చెల్లిస్తాయి. అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించేటువంటి వడ్డీ రేటుని మనం ఏమని పిలుస్తున్నాం? రెపో రేటు అంటాం. రివర్స్ రెపో రేటు అంటే దీనికి కొంత రివర్స్గా ఏంటి? ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించేటువంటి వడ్డీ రేటు. ఈ రివర్స్ రెపో రేట్లో చూసినట్లయితే రుణ స్వీకర్త ఆర్బీఐ అవుతుంది. అక్కడ ఉండేటువంటి రుణదాత ఇక్కడికి వచ్చే లోపల రుణ స్వీకర్త అవుతారు. రుణ స్వీకర్త అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రుణాన్ని ఎవరిస్తున్నారు? వాణిజ్య బ్యాంకులు ఇస్తాయి. సో వాణిజ్య బ్యాంకులు ఏమవుతున్నాయి? రుణదాత అవుతున్నారు. రుణదాత అవుతారు. మరి ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించేటువంటి వడ్డీ రేటునే రివర్స్ రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్లో వడ్డీ ఎవరు చెల్లిస్తారు? ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది. సో రివర్స్ రెపో రేట్లో వడ్డీ చెల్లించేది ఎవరయ్యా అంటే ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది. ఇది చాలా ప్రధానము. అభ్యర్థులు బాగా దీన్ని ఏకాగ్రతతో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే రెండో పాయింట్ ఏంటంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి పొందినటువంటి రుణాలపై ఇచ్చేటువంటి రేటు. దీన్ని ఎలా ఇస్తారయ్యా అంటే ప్రభుత్వ సెక్యూరిటీల ఆధారంగా పొందినటువంటి రుణాలు. మనము ఆర్బీఐ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడే చెప్తున్నాం. సో ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడికి వచ్చే లోపల రివర్స్ రెపో రేట్లు ఏం చెప్తున్నామంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల నుంచి పొందిన నిధులకు చెల్లించేటువంటి రేటు. అంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల నుంచి పొందుతుంది కదా, వాణిజ్య బ్యాంకుల నుంచి పొందినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు ఆర్బీఐ చెల్లించేటువంటి వడ్డీ రేటే రివర్స్ రెపో రేటు. ఇక రెపో రేటు విషయానికి వస్తే రెపో రేటు స్వల్పకాలానికి సంబంధించింది. రెపో రేట్ అంటేనే మనం ఏం చెప్తున్నాం? షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్ అని చెప్తున్నాం. సో షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్ అంటే స్వల్పకాలానికి సంబంధించింది. మరి రివర్స్ రెపో రేట్ కూడా స్వల్పకాలానికి సంబంధించింది. దీన్ని షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ అంటారు. షార్ట్ టర్మ్ లెండింగ్ రేట్ అంటే రెపో రేట్ అని అర్థము. షార్ట్ టర్మ్ బారోయింగ్ రేట్ అంటే రివర్స్ రెపో రేట్ అని అర్థం అండి. ఇక అసలు రివర్స్ రెపో రేటుని ముందుగా రెపో రేటుని ఎందుకు తీసుకుంటారయ్యా అంటే వాణిజ్య బ్యాంకులకు నిధుల కొరత ఉంటే ఆ కొరతను తీర్చుకోవడానికి ఉపయోగించుకునేటువంటిదే రెపో రేట్ అండి. అంటే నిధుల కొరతను తీర్చుకోవడానికి వాణిజ్య బ్యాంకులు ఉపయోగించుకునేటువంటిదే రెపో రేట్. ఎందుకు ఉపయోగిస్తాయి రెపో రేటుని అంటే వాణిజ్య బ్యాంకులకు నిధులు కొరతగా ఉన్నప్పుడు ఆ నిధుల కొరతను తీర్చుకోవడానికి ఉపయోగిస్తాయి. మరి రివర్స్ రెపో రేటుని ఎందుకు ఉపయోగిస్తారయ్యా అంటే మిగులు నిధులను ఆర్బీఐ సేకరిస్తుందండి. అంటే ఏవైనా వాణిజ్య బ్యాంకుల దగ్గర మిగులు నిధులు ఉన్నట్లయితే ఆ మిగులు నిధులను సేకరించడానికి దీనిని ఉపయోగించడం అన్నటువంటిది జరుగుతుంది. దేనిని ఉపయోగిస్తున్నారు? సో రివర్స్ రెపో రేటుని
కేవలము మిగులు నిధులను సేకరించడం కొరకే ఆర్బీఐ ఉపయోగిస్తుంది. ఇక రెపో రేటు విషయానికి వచ్చినట్లయితే ద్రవ్యోల్బణ కాలంలో ఈ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి దీనిని మనం ఆర్ఆర్స్ ఏదైతే రెపో రేట్ ఉంటుందో దాన్ని ద్రవ్యోల్బణాన్ని నియంత్రించుటకు కూడా ఉపయోగిస్తున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్ఆర్తో పోల్చినప్పుడు త్రిబుల్ ఆర్ రేట్ అన్నటువంటిది తక్కువగా ఉంటుంది. అంటే రెపో రేట్ ఎంత ఉంటుందో అంతకన్నా ఖచ్చితంగా తక్కువనే రివర్స్ రెపో రేట్ ఉండాలి. సో అంటే వాణిజ్య బ్యాంకులు చెల్లించేటువంటి వడ్డీ కన్నా ఆర్బీఐ చెల్లించే వడ్డీ తక్కువగా ఉండాలని అర్థం అండి. ఆర్ఆర్తో పోలిస్తే రెపో రేటుతో పోలిస్తే రివర్స్ రెపో రేటు తక్కువగా ఉంటుంది. అంటే వాణిజ్య బ్యాంకులు చెల్లించేటువంటి వడ్డీ రేటుతో పోలిస్తే ఆర్బీఐ చెల్లించేటువంటి వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. మరి దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు ఆర్ఆర్బీని అంటే ద్రవ్య సప్లై సర్దుబాటు ఏదైతే ఉంటుందో ఆ ద్రవ్య సప్లై సర్దుబాటు అన్నటువంటిది ఉంటుంది కదా, ఆ ద్రవ్య సప్లై సర్దుబాటుకు ఆర్ఆర్ని ఉపయోగిస్తారు. త్రిబులార్ని ఎందుకు ఉపయోగిస్తారయ్యా అంటే త్రిబులార్ ఆర్ఆర్ఆర్. సో ఎందుకు ఉపయోగిస్తారంటే ద్రవ్య సప్లై సర్దుబాటు కొరకు దీనిని ఉపయోగించడం అన్నటువంటిది జరుగుతుంది. సో ఇక తర్వాత చూసినట్లయితే 2003 సంవత్సరంలో బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దాన్ని బీపీఎల్ఆర్ అని పిలుస్తున్నారు. సో బీపీఎల్ఆర్ అని పిలుస్తారు. బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ అంటున్నారు. బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ అని పిలుస్తున్నారు. ఈ బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ ఏంటయ్యా అంటే సాధారణ ప్రైమ్ రేటు లేదా ప్రైమ్ లెండింగ్ రేట్ అని కూడా అంటారు. సో ఈ ప్రైమ్ లెండింగ్ రేట్ అని పిలుస్తున్నారు. రుణాలపై నిర్వహించబడేటువంటి వడ్డీ రేట్ అండి ఇది. ప్రైమ్ లెండింగ్ రేట్ అంటే రుణాలపై తీసుకునేటువంటిది. ప్రైమ్ మీన్స్ ప్రాథమికంగా రుణాలపై తీసుకునేటువంటి వడ్డీ రేటు. అంటే రుణాలపై నిర్వహించబడేటువంటి వడ్డీ రేటు అని అర్థం. వాణిజ్య బ్యాంకులు ప్రధాన ఖాతాదారులకు ఇచ్చేటువంటి రుణాలపై విధించేటువంటి వడ్డీ రేటు. వాణిజ్య బ్యాంకులు వారికి ఎవరైతే ప్రధాన ఖాతాదారులు ఉన్నారో ఈ ప్రధాన ఖాతాదారులకు ఇచ్చేటువంటి రుణాలపై విధించబడినటువంటి వడ్డీ రేటుని మనం ప్రైమ్ లెండింగ్ రేట్ అని పిలుస్తున్నాం, లేదా బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ అని కూడా పిలుస్తున్నాం, బీపీఎల్ఆర్. ఇది 2003 సంవత్సరంలో నుంచి బీపీఎల్ఆర్ అన్నటువంటిది ప్రవేశపెట్టబడింది. ఇక దీన్ని ఎవరికి ఇస్తున్నారా అంటే వాణిజ్య బ్యాంకులు వారికి ఉండేటువంటి ప్రధాన ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాన ఖాతాదారులకు ఇచ్చేటువంటి రుణాలపైన విధించబడేటువంటి వడ్డీ రేటు అని అర్థం. ఈ రేటు బ్యాంకుల మధ్య వేరువేరుగా ఉంటుంది. ఏ రేట్ అయినా కూడా కమర్షియల్ బ్యాంకు టు బ్యాంకు సాధారణంగా కస్టమర్లకు ఇచ్చేటువంటి వడ్డీ రేట్లు వేరువేరుగా ఉంటాయి. సాధారణంగా ఏ బ్యాంకు పాలసీస్ ఆ బ్యాంకుకు ఉంటాయి, ఏ బ్యాంకు వడ్డీ రేట్లు ఆ బ్యాంకు తీసుకుంటుంది, ఏ బ్యాంకు టర్మ్స్ అండ్ కండిషన్స్ దానికి ఉంటాయి. సాధారణంగా అయితే ఈ రేటు బ్యాంకుకు మధ్య వేరువేరుగా ఉంటుంది. సో కస్టమర్స్కి ఇచ్చేటువంటి వాటి మాత్రమే వేరువేరుగా ఉంటాయండి, బ్యాంకింగ్లకి. ఆర్బీఐ ఇచ్చేటివి మాత్రం అన్నిటికొకటే ఉంటాయి. ఇక్కడ మనం ఏమని చదువుకున్నాం? సో బీపీఎల్ఆర్ అంటే బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ అన్నటువంటిది వాణిజ్య బ్యాంకుల ప్రధాన ఖాతాదారులకు ఇచ్చేటువంటి రుణాలపై విధించేటువంటి వడ్డీ రేటు అన్నాం. వాణిజ్య బ్యాంకులు ప్రధాన ఖాతాదారులకు ఇచ్చేటువంటి రుణాలపై విధించబడినటువంటి వడ్డీ రేటు అని అర్థం. ఈ రేటు బ్యాంకులకు మధ్య వేరువేరుగా ఉంటుంది. దీనివల్ల బ్యాంకుల మధ్య వడ్డీ రేటుతో పోల్చడం అన్నటువంటిది కష్టంగా ఉంటుంది. అంటే బ్యాంకులకు మధ్య మనం వడ్డీ రేటు పోల్చడం కొంత కష్టంగానే ఉంటుంది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఈ బీపీఎల్ఆర్ ప్రైమ్ లెండింగ్ రేట్ ఏదైతే ఉందో, సో ఈ బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ అన్నటువంటి దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయండి. సో ఈ లోపాలు ఏంటి అన్నటువంటి దాన్ని మనం ఒకసారి చూద్దాం. వీటి మీద కూడా ఎగ్జామ్లో అప్పుడప్పుడు క్వశ్చన్ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ లోపాలని మనం చూసినట్లయితే
పిల్లలపై పారదర్శకత ఉండేటువంటిది కాదు. అంటే వడ్డీ రేట్లు ఎవరైనా పిల్లలు తీసుకుంటే దాంట్లో ఎలాంటి పారదర్శకత ఉండేటువంటిది కాదు. చిన్నపిల్లల ఖాతాదారులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా ఉండేటివి కాదు. సో ఇది పురాతనమైనటువంటి బెంచ్ మార్క్ రేటు. ఓకే, ఇది పాతకాలం నుంచి వస్తుంది, దీంట్లో పెద్దగా తేడా ఏమీ లేదు, అప్డేట్ అవ్వలేదు అని చెప్పొచ్చు. ఇది పురాతనమైనటువంటి బెంచ్ మార్క్. సో ఈ బెంచ్ మార్క్ రేటు పెద్దగా అప్డేట్ ఏం కావలేదు. ఈ రేటును పునఃపరిశీలన చేయడానికి నిర్ణీత కాలం అంటూ ఏదీ లేదు. సో నిర్ణీత కాలం అంటూ ఏది లేదు కాబట్టి ఇది ఒక లోపమైందంటే ఏదైనా సమీక్షించాలన్నా పునఃపరిశీలించాలన్నా అంటే ఏదైనా ఒక తప్పో ఒప్పో జరిగితే మళ్ళీ సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉండేది కాదు. అందుకే ఈ రేటు పునఃపరిశీలన చేయడానికి నిర్ణీత కాలం నిర్ణయించబడలేదు లేదా నిర్ణీత కాలం ఉండేది కాదు అన్నటువంటి విషయాన్ని క్లియర్గా మనం చెప్పవచ్చును. ఇక వడ్డీ రేట్లతో పారదర్శకతను తీసుకొని రావాల్సినటువంటి ఉద్దేశంతో వడ్డీ రేట్లతో పారదర్శకతను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో బీపీఎల్ఆర్ని సమీక్షించటకు దీపక్ మహంతి అన్నటువంటి వారి అధ్యక్షతన, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీపక్ మహంతి వీరి అధ్యక్షతన ఒక వర్కింగ్ గ్రూప్ అన్నటువంటి దాన్ని నియమించారండి. దీపక్ మహంతి అధ్యక్షతన వర్కింగ్ గ్రూప్ నిర్మించారు. ఎందుకు నిర్మించారు? బీపీఎల్ఆర్ను సమీక్షించటకు. సో బీపీఎల్ఆర్ను సమీక్షించుటకు. అయితే ఇందులో లోపాలు ఉన్నాయి బీపీఎల్ఆర్లో. ఇది రైటా రాంగా దీన్ని సమీక్షించి ఒక నివేదిక ఇవ్వాలి. దీంట్లో మంచి చెడ్డలు అంటే రైట్ రాంగ్స్, మంచి చెడ్డలు, దీని యొక్క పర్యావసానం ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది అన్నటువంటి దాన్ని మొత్తంగా ఓవరాల్గా సమీక్షించడానికి దీపక్ మహంతి అనేటువంటి వారి అధ్యక్షతన ఒక వర్కింగ్ గ్రూప్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఇకపోతే బేస్ రేట్ అంటున్నాం. సో ఈ బేస్ రేట్ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే 2010వ సంవత్సరంలో దీన్ని మనం తీసుకురావడం అన్నటువంటి జరిగింది. బేస్ రేట్ అంటున్నారు. 2010 నుంచి బేస్ రేటుని తీసుకొస్తున్నారు. అంటే ఈ ఏదైతే మనం దీపక్ మహంతి కమిటీ ఉందో, ఇది దీపక్ మహంతి కమిటీ. ఈ దీపక్ మహంతి కమిటీ ఏదైతే ఉందో, ఈ దీపక్ మహంతి కమిటీ సూచనల మేరకు 2010 ఏప్రిల్ 9న బేస్ రేట్ విధానాన్ని మనం తీసుకొని రావడం అన్నటువంటి జరిగింది. అంటే ఈ బేస్ రేట్ విధానానికి సంబంధించినటువంటి కొన్ని గైడ్లైన్స్ అంటే మార్గదర్శకాలను వీరు రిలీజ్ చేయడం అన్నటువంటిది జరిగింది. అంటే దీపక్ మహంతి కమిటీ సూచనల మేరకు 2010 ఏప్రిల్ 9న బేస్ రేట్ విధానానికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేయడం అన్నటువంటిది జరిగింది. 2010 జూలై 1 నుంచి భారతదేశంలో బేస్ రేట్ విధానం అమల్లోనికి వచ్చింది. బేస్ రేట్ విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చిందయ్యా అంటే 2010 జూలై 1 నుంచి. ఎవరి యొక్క రికమెండేషన్ ద్వారా వచ్చిందయ్యా అంటే దీపక్ మహంతి కమిటీ సూచనల మేరకు వచ్చింది. సో వారు ఏప్రిల్ 9న బేస్ రేట్ విధానానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను జారీ చేస్తే ప్రభుత్వం వారు జూలై 1 నుంచి వాటిని అమలు చేయడం అన్నటువంటిది జరిగింది. సో 2010 జూలై 1 నుంచి మనకు బేస్ రేట్ అన్నటువంటిది అమల్లోకి రావడం జరిగింది. ఇక ఈ బేస్ రేట్ నిర్ణయించడంలో రెపో రేట్ అన్నటువంటిది, సో ఈ రెపో రేటుకు సంబంధించినటువంటి నిర్ణయించడంలో ఈ రెపో రేటు తగ్గుతుందా ఎక్కుతుందా అన్నటువంటి భయం ఏమీ ఉండేది కాదు. రెపో రేటు పెరిగినా తగ్గినా బేస్ రేట్లో మార్పు వచ్చేటువంటిది కాదు. అంటే రెపో రేట్ అన్నటువంటి దానికి భయపడాల్సిన పని కానీ సో దాని మీద ఆధారపడాల్సినటువంటి పని కానీ లేదంటే రెపో రేటు పెరిగిందా లేదా తగ్గిందా అన్నటువంటి మార్పులు పెద్దగా వచ్చేటివి కాదు. అంటే రెపో రేటు పెరిగినా లేదా తగ్గినా, రెపో రేట్లో మార్పులు పెరిగినా తగ్గినా బేస్ రేట్లో మాత్రం మార్పు ఉండేది కాదు. అంటే బేస్ రేటును రెపో రేటు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అని దాని అర్థం. రెపో రేటు పెరిగినప్పటికీ లేదా తరిగినప్పటికీ బేస్ రేట్లో మార్పులు వచ్చేవి కావు.
సో అయితే 2010 నుంచి 2012 మధ్య కాలంలో మనం గమనించినట్లయితే ఆర్బీఐ అనేక సార్లు బ్యాంకు రేటును మార్చింది. 2010వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం మధ్య కాలంలో చూస్తే ఆర్బీఐ అన్నటువంటిది అనేక సార్లు కూడా బ్యాంకు రేటును మార్చుతూ వచ్చిందండి. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా బేస్ రేట్లో మార్పులు రాలేదండి. అలా రాకపోవడంతో, ఆ బేస్ రేట్లో మార్చకపోవడంతో ఈ విధానంపై పునఃపరిశీలన చేయాలనే ఆలోచన జరిగింది. పునఃపరిశీలన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ విధానంపై పునఃపరిశీలన గావించడం అన్నటువంటిది వచ్చింది. 2010 నుంచి 12 వరకు మనం గమనించినట్లయితే అనేక సార్లు ఆర్బీఐ బ్యాంకు రేటును మార్చడం అన్నటువంటిది జరిగింది. ఇలా ఎన్నిసార్లు బ్యాంకు రేటును మార్చినప్పటికీ కూడా బేస్ రేట్లో ఎలాంటి మార్పు జరగలేదు. మరి ఎప్పుడైతే బేస్ రేట్లో మార్పు జరగలేదో మన పెద్దలు కూడా పునఃసమీక్ష చేశారు ఈ విధానం. ఈ విధానం నిజంగా కరెక్ట్ అయినదా? ఇన్నిసార్లు బ్యాంకు రేటు మారుతుంది, మరి బ్యాంకు రేటు మారితే ఖచ్చితంగా బేస్ రేట్లో ఎంతో కొంత మార్పులు రావాలి. అలా ఏమీ రానప్పుడు అసలు బేస్ రేట్ అవసరమా? బేస్ రేట్ మనం సరిగ్గానే క్యాలిక్యులేట్ చేస్తున్నామా? ఒకసారి దీన్ని పునఃపరిశీలించుకుందాం. ఇది రైటో రాంగో, ఇది ఎందుకో చేంజ్ కాకుండా ఒకసారి చూద్దామని దీన్ని పునఃపరిశీలన చేయడం అన్నటువంటిది జరిగింది. ఎప్పుడు? 2012 తర్వాత. అంటే 2010 నుంచి 2012 వరకు వచ్చినటువంటి వాటిని చూస్తే వాటి మధ్య చేసినప్పుడు పునఃపరిశీలన చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అని ఇంకొక రేట్ కూడా ఉంది. దీన్ని ఎంసీఎల్ఆర్ అంటున్నారు. ఎంసీఎల్ఆర్. ఈ ఎంసీఎల్ఆర్ అంటే ఏంటయ్యా అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. అంటే ఫండ్స్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో వాటికి మార్జినల్ కాస్ట్కి సంబంధించినటువంటిది. బేస్ రేట్ స్థానంలో దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. 2016 ఏప్రిల్ 1 నుంచి 2016 ఏప్రిల్ 1 నుంచి ఆర్బీఐ దీన్ని పెట్టింది. దేన్ని ప్రవేశపెట్టబడింది? ఎంసీఎల్ఆర్ని ఎప్పుడు ప్రవేశపెట్టారయ్యా అంటే 2016 నుంచి ఏప్రిల్ 1, 2016 నుంచి ఏప్రిల్ 1, 2016 నుంచి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దాన్నే మనం ఎంసీఎల్ఆర్ అని పిలుస్తున్నాం. ఎం అంటే మార్జినల్, సి అంటే కాస్టు, ఎఫ్ అంటే ఫండ్సు, బి అంటే బేస్డ్ లెండింగ్ రేట్. దీన్ని సింపుల్లీ ఎంసీఎల్ఆర్ రేట్ అని పిలుస్తున్నారు. లెండింగ్ రేట్ అని. దీన్ని ఏం చెప్తున్నామంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ బేస్డ్ లెండింగ్ రేట్స్ అని. ఇది ఎవరి స్థానంలో తీసుకురాబడింది? బేస్ రేట్ స్థానంలో తీసుకురాబడింది. 2010 నుంచి 12 వరకు అనేక సార్లు బ్యాంకు రేటు మార్చినప్పటికి కూడా బేస్ రేట్లో తేడా రాకపోవడం వల్ల ఇది సరైనదా లేదా అని విశ్వసించడం కొరకు చర్చలు జరిగితే దాని ప్లేస్లోనే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అన్నటువంటి కొత్త విధానాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగిందండి. ఇది వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి రుణాలపై విధించేటువంటి వడ్డీ రేటు. ఈ ఎంసీఎల్ఆర్ ఎవరిపైన నిర్ణయిస్తున్నారయ్యా అంటే వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి రుణాల రేటు. వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి రుణం ఉన్నాయిగా, ఆ రుణం అంటే ఏవైనా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటుంటే ఆ అప్పుపై విధించేటువంటి వడ్డీ రేటును ఎంసీఎల్ఆర్ అని కూడా చెప్తున్నారు. దీన్ని నిర్ణయించడంలో రెపో రేటును పరిగణలోనికి తీసుకుంటారు. ఎంసీఎల్ఆర్ని నిర్ణయించాలి అంటే దేన్ని పరిగణలోనికి తీసుకుంటారయ్యా అంటే రెపో రేటును పరిగణలోనికి తీసుకుంటారు. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ నిర్ణయించడంలో ఆర్ఆర్బిని ఆర్ఆర్ని అంటే ఏమని చెప్తున్నాం మనం? ఆర్ఆర్ అంటే రెపో రేట్ అన్నటువంటి రేటుని
పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుంది. రెపో రేటును పరిగణనలోనికి తీసుకొని జరుగుతుంది. సో మరి ఈ MCLR అన్నటువంటి దాన్ని నిర్ణయించడంలో పెరిగిన అదనపు నిధుల వ్యయం ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ MCLRని ఎలా నిర్ణయిస్తున్నారయ్యా అంటే, ఎప్పుడైతే బ్యాంకుల దగ్గర అదనంగా నిధులు పెరిగాయో పెరిగిన అదనపు నిధుల వ్యయం ఆధారంగానే MCLR అన్నటువంటిది నిర్ణయించబడుతుంది. అంటే MCLR అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అంటున్నారండి. ఈ లెండింగ్ రేట్ ఎవరి స్థానంలో వచ్చిందంటే బేస్ రేట్ స్థానంలో వచ్చింది. ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చింది? ఏప్రిల్ 1, 2016 నుంచి రిజర్వ్ బ్యాంకు దీన్ని అమలు పరుస్తుంది. అసలు ఇది ఏ బ్యాంకుల మీద పనిచేస్తుందంటే, ఇది వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటువంటి రుణంపై విధించేటువంటి వడ్డీ రేటు. ఇది వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటువంటి రుణంపై విధించేటువంటి వడ్డీ రేటు. సో రుణంపై విధించేటువంటి వడ్డీ రేటు దీన్ని నిర్ణయించడంలో, అంటే ఎప్పుడైతే MCLR అన్నటువంటి దాన్ని మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అన్నటువంటి దాన్ని నిర్ణయించడములో సో రెపో రేటును పరిగణలోనికి తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. దీనిని ఏ విధంగా నిర్ణయిస్తారయ్యా అంటే, అదనపు నిధుల వ్యయం ఆధారంగా, అదనపు నిధుల వ్యయం ఆధారంగా ఈ MCLR అన్నటువంటిది నిర్ణయించబడుతుంది. అదనపు నిధుల వ్యయం ఆధారంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అన్నటువంటిది నిర్ణయించబడుతుంది. ఇక మనం చూసినట్లయితే ఇక బేస్ రేట్ గురించి మనం చదువుకున్నాం. అదేవిధంగా చూసినట్లయితే ఈ బేస్ రేట్తో పాటుగా MCLR అన్నటువంటి దాన్ని కూడా మనం చదివాం. మరి ఈ రెండింటి మధ్య ఉండేటువంటి తేడాలేంటి, డిఫరెన్సెస్ ఏంటి అన్నటువంటి దాన్ని మనం చూద్దాం. సో బేస్ రేట్కి అదేవిధంగా MCLRకి మధ్య ఉండేటువంటి తేడాలను మనం చూసినట్లయితే, బేస్ రేట్ అన్నటువంటిది నిధుల యొక్క సగటు వ్యయం ఆధారంగా నిర్ణయించబడుతుంది. సగటు వ్యయం, సో దేని సగటు వ్యయం ఆధారంగా? నిధుల సగటు వ్యయం ఆధారంగా బేస్ రేటును నిర్ణయిస్తారు. సో బేస్ రేటును ఎలా నిర్ణయిస్తారయ్యా అంటే, నిధుల సగటు వ్యయం ఆధారంగా బేస్ రేట్ నిర్ణయించబడుతుంది. అదే MCLRని ఎలా నిర్ణయిస్తారయ్యా అంటే, పెరిగిన లేదా అదనపు నిధులపై వ్యయం ఆధారంగా, అంటే అదనపు నిధులపై చేయి వ్యయం ఆధారంగా, అదనపు నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు వ్యయం ఆధారంగా MCLR నిర్ణయించబడుతుంది. అంటే బేస్ రేట్ అనేటువంటిది నిధుల యొక్క యావరేజ్ సగటు యొక్క వ్యయాన్ని గురించి చెప్తే, సగటు వ్యయాన్ని గురించి నిర్ణయిస్తే, MCLR అన్నటువంటిది అదనపు నిధుల వ్యయం గురించి మాట్లాడుతుందండి. అదనపు నిధుల వ్యయం గురించి MCLR చెప్తే, సగటు నిధుల వ్యయం గురించి బేస్ రేట్ మాట్లాడుతుంది. ఇక బేస్ రేట్లో మనం రెండవ అంశాన్ని చూసినట్లయితే, కనీస లాభాలను దృష్టిలో పెట్టుకొని బేస్ రేట్ని నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. బేస్ రేట్ని ఎలా నిర్ణయిస్తారయ్యా అంటే, కనీస లాభాలను దృష్టిలో ఉంచుకొని, అంటే మినిమం బెనిఫిట్స్ ఎన్నొస్తాయో దాన్ని నిర్ణయంగా తీసుకొని దాన్ని గుర్తులు పెట్టుకొని బేస్ రేట్ అన్నటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఈ MCLRకి వచ్చేలోగా కాల పరిమితి ప్రీమియం లా ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారండి. కాల పరిమితి ప్రీమియం లా ఆధారంగా, కాల పరిమితి ప్రీమియం లా ఆధారంగా అంటే ఏంటైతే, కాల పరిమితికి సంబంధించినటువంటి చట్టాన్ని ఆధారంగా చేసుకొని MCLR అన్నటువంటిది నిర్ణయించబడుతుంది. ఇక బేస్ రేట్ విషయానికి వస్తే,
నిర్వహణ వ్యయాలు కూడా పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది. నిర్వహణ వ్యయాలు పరిగణలోనికి తీసుకుంటారు. సో నిర్వహణ వ్యయాలను కూడా ఇక్కడ తీసుకుంటారు 2 సార్లు పడింది, తప్పేమీ లేదు. నిర్వహణ వ్యయాలని పరిగణలోనికి తీసుకుంటారు అన్నటువంటి దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడ బేస్ రేట్ గురించి మాట్లాడేటప్పుడు నిర్వహణకు అయ్యేటువంటి వ్యయం ఏదైతే ఉందో ఆ నిర్వహణ వ్యయాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక ఎంసీఎల్ఆర్ల విషయానికి వస్తే సో ఆపరేటింగ్ కాస్ట్ను తీసుకుంటారండి. ఎంసీఎల్ఆర్లో ఆపరేటింగ్ వ్యయం అంటే ఆపరేటింగ్ కాస్ట్ని పరిగణలోనికి తీసుకుంటే బేస్ రేటులో నిర్వహణ వ్యయాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. నిర్వహణ వ్యయాన్ని పరిగణలోనికి తీసుకుంటే దాన్ని బేస్ రేట్ అంటున్నారు. ఆపరేటింగ్ కాస్ట్ను పరిగణలోనికి తీసుకుంటే దాన్ని ఎంసీఎల్ఆర్ అంటారు. నిర్వహణ వ్యయాన్ని పరిగణలోకి ఎక్కడ తీసుకుంటారయ్యా అంటే బేస్ రేట్లో తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి అదేవిధంగా ఎంసీఎల్ఆర్ విషయానికి వస్తే ఆపరేటింగ్ కాస్ట్ అన్నటువంటి దాన్ని పరిగణలోనికి తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుందండి. ఇక బేస్ రేట్ విషయానికి వస్తే సిఆర్ఆర్ పైన నిర్వహించబడేటువంటి ఖర్చు. బేస్ రేట్ విషయానికి వస్తే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో పై నిర్వహించేటువంటి ఖర్చునే బేస్ రేట్గా లెక్కించడం జరుగుతుంది. సో ఇక్కడ వస్తే ఇది కూడా సిఆర్ఆర్ నిర్వహణపై నిర్వహణ ఖర్చే. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేస్ రేట్ అన్నా ఎంసీఎల్ఆర్ అయినా దేనిపైన తీసుకుంటున్నారయ్యా అంటే సిఆర్ఆర్ నిర్వహణపై వచ్చేటువంటి ఖర్చు, నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చు నిర్వహణ ఖర్చుగానే తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక బేస్ రేట్ని మనం చూసినట్లయితే తరచుగా రివైజ్ చేయడానికి కుదరదు, చెయ్యరు అని మనం చెప్పొచ్చు. సో తరచుగా రివైజ్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఇక అదే మనం ఎంసీఎల్ఆర్ విషయానికి వస్తే సుమారుగా నెలకొకసారి రివైజ్ చేయొచ్చు. ఎంసీఎంఆర్ని ప్రతి నెలకు ఒకసారి రివైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, కానీ బేస్ రేట్ని అలా రివైజ్ చేయడానికి కుదరదు. ఇక ఆరో పాయింట్ వస్తే బేస్ రేట్లో మనం గమనించినట్లయితే రెపో రేటుని పరిగణలోనికి తీసుకోవడం అంటూ జరగదు. క్లియర్గా బేస్ రేట్లో రెపో రేటుకు సంబంధం ఉండదు, రెపో రేట్ను పరిగణలోనికి తీసుకోరు. ఇదే ఇక్కడ చూసినట్లయితే ఎంసీఎల్ఆర్లో బేస్ రేటుని పరిగణలోనికి తీసుకుంటారు. ఎంసీఎల్ఆర్లో బేస్ రేటుని పరిగణలోనికి తీసుకోవడం అంటూ జరుగుతుంది, కానీ బేస్ రేట్లో దీన్ని ఎంసీఎల్ఆర్లో పరిగణలోనికి తీసుకుంటారు దేన్ని, ఆర్ఆర్ని. సో రెపో రేట్ని పరిగణలోనికి తీసుకుంటున్నారు, కానీ రెపో రేటుని బేస్ రేట్లో పరిగణలోనికి తీసుకోరు. ఇక 7వ అంశం గురించి మనం మాట్లాడితే డిపాజిట్ కాస్టును పరిగణలోనికి తీసుకోవడం అంటూ బేస్ ఇయర్లో జరుగుతుంది. బేస్ ఇయర్లో మనం చూసినట్లయితే డిపాజిట్ కాస్టుని పరిగణలోనికి తీసుకుంటారు. డిపాజిట్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ డిపాజిట్ కాస్టుని పరిగణలోనికి తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఎంసీఎల్ఆర్లో గమనించినట్లయితే ఎంసీఎల్ఆర్లో డిపాజిట్ కాస్ట్ ఇది ఏవైతే ఉందో డిపాజిట్ కాస్టును పరిగణలోనికి తీసుకోరు. ఇక 8వ పాయింట్ ఏంటయ్యా అంటే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ని కూడా పరిగణలోనికి బేస్ రేట్లో తీసుకుంటారు. బేస్ రేట్లో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ను కూడా పరిగణలోనికి తీసుకునడం అంటూ జరుగుతుంది. బేస్ రేట్లో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ను కూడా పరిగణలోనికి తీసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ని అంటే ఎంసీఎల్ఆర్లో చూసినట్లయితే ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ని పరిగణలోనికి తీసుకుంటున్నారు. ఇక ఓవర్ హెడ్ కాస్ట్ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఓవర్ హెడ్ కాస్ట్ని బేస్ ఇయర్లో కేటాయిస్తారు. మనం అన్అలాటెడ్ కాస్ట్ అంటున్నాం. ఇక్కడ ఈ ఓవర్ హెడ్ కాస్ట్ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఈ ఓవర్ హెడ్ కాస్ట్ను పరిగణలోనికి
తీసుకుంటారు రెండిట్లో కూడా. ఇక 10వ పాయింట్ చూసినట్లయితే మినిమం ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే మినిమం ప్రాఫిట్ ఆధారంగా బేస్ రేటు నియమించబడుతుంది. బేస్ రేట్ ఏ విధంగా నియమించబడుతుందయ్యా అంటే మినిమం ఆధారంగా నియమించబడుతుంది. ఇక 10వ పాయింట్ ఎంసీఎల్ఆర్ ఏం చెప్తుందయ్యా అంటే మినిమం కాస్ట్ ఆర్ అదనపు వ్యయము ఆర్ పెరిగిన నిధులను ఖర్చు ఆధారంగా తీసుకుంటారు. అంటే ఇక్కడ మినిమం కాస్ట్ అన్నా తీసుకుంటారు, లేదా అడిషనల్ ఎక్స్పెండిచర్ అదనపు వ్యయమైనా తీసుకుంటారు, లేదా పెరిగిన నిధులపై ఖర్చు అయినా తీసుకుంటారు. ఇది మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి అంశము. ఇక్కడ చూసినట్లయితే ఇవి ఒకసారి బేస్ ఇయర్కి ఎంసీఎల్ఆర్కి తేడాను చూసినట్లయితే బేస్ ఇయర్లో నిధుల యొక్క సగటు వ్యయం ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. ఎంసీఎల్ఆర్ని పెరిగిన లేదా అదనపు నిధుల వ్యయం ఆధారంగా లెక్కిస్తారు. ఇక్కడ చూసినట్లయితే సిఆర్ఆర్ నిర్వహణ ఖర్చుని లెక్కిస్తారు. సిఆర్ నిర్వహణ ఖర్చును రెండిట్లో కూడా లెక్కించడం అన్నటువంటిది జరుగుతుంది. దీనిలో రెపో రేటును పరిగణలోనికి తీసుకుంటే ఎంసీఎల్ఆర్లో రెపో రేటుని పరిగణలోనికి తీసుకోరు. బేస్ రేట్లో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ని పరిగణలోనికి తీసుకుంటారు. ఇక్కడ కూడా ఎంసీఎల్ఆర్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ పరిగణలోనికి తీసుకుంటారు. ఓవర్ హెడ్ కాస్ట్ అన్నటువంటి దాన్ని కూడా కేటాయించడం జరుగుతుంది. ఎంసీఎల్ఆర్ విషయానికి వస్తే పరిగణలోనికి తీసుకుంటారు ఓవర్ హెడ్ కాస్ట్ని కూడా. ఇక మినిమం ప్రాఫిట్ ఆధారంగా బేస్ ఇయర్ నిర్ణయించబడుతుంది. మినిమం కాస్టు లేదా అదనపు వ్యయము లేదా పెరిగిన నిధుల ఖర్చు ఆధారంగా ఇది జరుగుతుంది. ఇది మనం అంటే ఈ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నామయ్యా అంటే ఈ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే క్లియర్గా చెప్తే ఈ ఆర్ఆర్కి RRRకి మధ్య తేడాలను చూసాం. అదేవిధంగా బెంచ్ మార్కెట్ ప్రైమ్ లెండింగ్ రేట్ అన్నటువంటి దాన్ని తెలుసుకున్నాం. ఆ బెంచ్ మార్కెట్ ప్రైమ్ లెండింగ్ రేట్లో లోపాలను తెలుసుకున్నాం. బేస్ రేట్ అన్నటువంటి దాన్ని తెలుసుకున్నాం. దానికి సంబంధించినటువంటి దాని తర్వాత ఎంసీఎల్ఆర్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. బేస్ రేట్కి మరియు ఎంసీఎల్ఆర్కు మధ్య ఉండేటువంటి తేడాలను కూడా మనం తెలుసుకున్నాం. ఇక రాబోయేటువంటి వాటిలో గుణాత్మక పరపతి నియంత్రణ లేదా ఎంపిక పరపతి నియంత్రణ అన్నటువంటి వాటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. మరి ఎపిసోడ్లో ఈ అంశాలన్నింటినీ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో గుణాత్మక సంబంధించినటువంటిది అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూసినట్లయితే గుణాత్మక పరపతి నియంత్రణ లేదా ఎంపిక చేయబడినటువంటి నియంత్రణ అన్నటువంటి దాన్ని మనం తెలుసుకుంటాం. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ టీ షార్ట్. థ్యాంక్ యూ.